యెహోషువ యొక్క ఖడ్గము భారతదేశంలో ఉన్న సాతాను రాజ్యం విరోధంగా పంపబడునుగా. హల్లెలూయా. Thank you, Jesus. Yes, Lord. Thank you, Lord. Lord Jesus. మౌనంగా ఉన్న సమయం కాదు. మనం చేస్తున్న ప్రార్థనకి పరలోక రాజ్యం కదులుతుంది. పరలోక రాజ్యం కదులుతున్నది. దేవదూతల సైన్యము ఇప్పుడు దిగాలి. ఒక్కడు 1000 మందిని తరుమును, 2 10,000 మందిని తరుమును చెప్తుంది వాక్యం. అలాగా సెలవిస్తుండగా ఇద్దరిద్దరు చేయి పట్టుకొని ప్రార్థన చేయండి. ఇద్దరిద్దరు చేయి పట్టుకొని పక్కన ఉన్న వారు చేయి పట్టుకొని ప్రార్థన చేయండి. తండ్రి, ఎలక్షన్ లో నీ రాజ్య మహిమ బయలుపరచబడును కాక, నీ రాజ్య మహిమ బయలుపరచబడును కాక. ప్రతి అహంకారము, ప్రతి ప్రైడ్ యేసు నామములో పడిపోవాలి. నెబుకద్నెజారుని గడ్డి తినిపించిన దేవుడు అయ్యా, యేసు నామములో ప్రభువా స్తోత్రమయ్యా. అయ్యా, బబులోను దేశంలో అయ్యా నీ యొక్క శక్తి బయలుపరచబడిందంటే ఈ స్థలములో, ఈ దేశంలో బబులోను రాజ్యము పడిపోవాలి. Yes, Lord. Jesus' name. Hold your hand, your neighbors. పక్కన ఉన్న చేయి పట్టుకోండి. Every satanic authority, every antichrist plans must be destroyed from this nation in the mighty name of Jesus. యేసు క్రీస్తు నామములో జనముల యొక్క దృష్టి తెరవబడాలి. ప్రజల యొక్క దృష్టి తెరవబడాలి. మనుషుల యొక్క దృష్టి తెరవబడాలి. సజీవమైన దేవుని యొక్క యథార్థముని ఎరగడానికి ఉన్న దేవుని మహిమ తండ్రి జనముల యొక్క దృష్టిలో ప్రకాశించబడింది, హృదయంలో ప్రకాశించబడింది. Amen. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. ఏదైతే సాతాను సంబంధమైన గూఢాలోచన భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అయ్యా, దాన్ని వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు అయ్యా, 4 మూలలో అయ్యా, 8 దిక్కులో అయ్యా, అది ఎడారి ద్వారంగా అయ్యా, అరణ్యం ద్వారా, కొండ ద్వారా, సముద్రం ద్వారా అయ్యా, స్తోత్రం, నేలము ద్వారా, నది ద్వారా అయ్యా, దాన్ని ఆకాశ మండలం ద్వారా, పాతాళ మండలం ద్వారా ఏదైతే అపవాదికి నిబంధన ఓడబడిక అయ్యా తండ్రి స్తోత్రం జరిగి ఉన్నదో ఇప్పుడు మేము సంఘముగా నిలబడి ఆ దుష్ట బంధకాలను విరగొట్టుచున్నాము. ఆ బలిపీఠము పేలిపోవాలి. మాంత్రికం పలుకుచున్న దావన ఎముకలు విరగొట్టబడాలి. వాళ్ళు నిలబడుచున్న బలిపీఠములో వాళ్ళు నరికివేయబడాలి. ప్రతి యాగములు, పూజలు, పురస్కారములు, ప్రతి శాప మాటలు దేశమును నాశనం చేయడానికి ఏదైతే కార్నర్స్ లో అపవాదికి చోట ఇస్తున్నారో, ఎక్కడైతే ద్వారం తెరవబడి ఉన్నదో అక్కడ దేవుని అగ్ని దిగును గాక. సోదొమ కుమార్ని కాల్చివేయడానికి, ఆ దుష్టక్రియ లయపరచబడడానికి అయ్యా దిగిన ఆ దేవుని అగ్ని ఇప్పుడే దిగును గాక. Yes, Lord. నిర్లక్ష్యంగా ఉండవద్దు. ప్రార్థన చేయాల్సినదే. పారామ 2 3 ఏకీభవిస్తే అక్కడ దేవుని యొక్క హస్తం క్రియ చేస్తుంది. ఓ బబులోను దేశమును కదిలించడానికి దేవుడు గుంపును చేర్చలే. 4 మంది దానియేలు, స్తోత్రం, అననీయ, మిషాయల్, అజర్యా అన్న 4 దేవుడు లేవనెత్తారు. దేశమును కదిలించారు. రాజుల యొక్క మోకాలు దేవుని రాజ్యం ముందు వంగినదంటే ఈ రోజు ఇక్కడ ఉన్న చిన్న గుంపు ద్వారా నా దేవుడు గొప్ప కార్యం చేస్తారని నమ్ముచున్నాను. నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పాలి, దేవా నీవు దానియేలు దేవుడు. Amen. Yes, Lord. అననీయ, మిషాయల్, అజర్యా అన్నవారు అగ్నిలో నీ కొరకు సాక్షిగా నిలబడ్డారు. అయ్యా, భారతదేశంలో ఈ శాపకరమైన అగ్ని మండుచున్నప్పుడు దీని మధ్యలో ప్రభా స్తోత్రమయ్యా, నీవు మా ముందు దిగి వచ్చి ఉన్నావు తండ్రి. మా ముందు దిగి వచ్చి ఉన్నావు తండ్రి. ప్రాకారమని పడగొట్టుచున్నావు తండ్రి. ప్రాకారమని పడగొట్టుచున్నావు తండ్రి. ఆటంకమని కొట్టివేస్తున్నావు తండ్రి. నీ రాజ్యం కట్టబడ్డాని కొరకు అయ్యా అడ్డుగా ఉన్న ప్రాకార గోడలు ఇప్పుడు కూల్చివేయబడినగా. Amen. Thank you, Lord. Thank you, Jesus. Yes, Lord. Election లో ప్రభా స్తోత్రం. Yes, Lord. ఏ స్కామింగ్ జరగడానికి, Amen. Yes. ఏ స్కామింగ్ జరగడానికి వీల్లేదు.
ఈవీఎం మిషన్ లో ఉన్న ప్రతి స్టాటిక్స్ యేసుక్రీస్తు నామములో మేము క్యాన్సిల్ చేస్తున్నాము. ఆ టెక్నాలజీ వాళ్ళ స్కామింగ్ టెక్నాలజీ ఫెయిల్ అయిపోవును గాక. స్కామింగ్ టెక్నాలజీస్ ఫెయిల్ అయిపోవును గాక. ఎవ్రీ డార్క్ వెబ్స్ అయ్యా ఎలక్షన్ కు విరోధంగా వస్తున్న డార్క్ వెబ్స్ ని యేసు నామములో మేము బంధిస్తున్నాము. Yes Lord Jesus. Amen. Yes Lord. అయ్యా తండ్రి స్తోత్రమయ్యా, నీ హృదయములో నీ కొన్ని రాజులను ఏలడానికి జనములను ఏలడానికి నీవు కొందరిని ఏర్పరిచి ఉన్నావు. వాళ్ళు మాత్రమే లేవనెత్తబడాలి, వాళ్ళు మాత్రమే లేవనెత్తబడాలి. దానికి అడ్డుగా ఉన్నది ఆటంకమని యేసు నామములో కొట్టివేస్తున్నాము. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు పెర్షియా దేశపు అస్సుస్తు అధిపతి వాడు నరికివేయబడారంటే ఈ రోజు బాబా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాము. మా తెలంగాణ, ఆంధ్ర అయ్యా తండ్రి స్తోత్రమయ్య భారతదేశపు స్ట్రాంగ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆత్మ మండలంలో ఇప్పుడు నరికివేయబడను గాక. ఆమేన్. నరికివేయబడను గాక. ఆమేన్. సుందర కథ రూపాల రాసిపో మరాఠీ ఇస్రాయేల్ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా గాజా ప్రాంతం చేతికి అప్పగిస్తున్నాం. ఇన్నసెంట్ డెత్ జరగడానికి వీల్లేదు తండ్రి. ఇన్నసెంట్ లైఫ్ అక్కడ నాశనం అవుతుంది తండ్రి. అది నిమిత్తం పెద్ద సమస్య అయ్యా ఇస్రాయేల్ దేశంలో అయ్యా 4 దిక్కులో అయ్యా శత్రుత్వం వచ్చినది తండ్రి. ప్రభా స్తోత్రమయ్యా. అయ్యా యెరూషలేము కోసము మీరు విజ్ఞాపన చేయమని చెప్పావు తండ్రి. ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా ఇప్పుడు మేము ప్రార్థన చేయుచుండగా ఇశ్రాయేలులో సమాధానం వచ్చును గాక. చుట్టూ నీ అగ్ని గోడ లేవనెత్తబడును గాక. అయ్యా తండ్రి స్తోత్రం. ఏదైతే ఆయుధములు అయ్యా ప్రిపేర్ అయిందో దాన్ని విరగొట్టబడును గాక. యెషయా ప్రవచనం 54 ప్రకారం 17 ప్రకారము నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యెరూషలేమా ఇశ్రాయేలా నీకు విరోధంగా ఏర్పరచబడిన ప్రతి ఆయుధము ఫెయిల్ అవుతుంది. ప్రభా స్తోత్రం. దైవిక కాపుదల మాట్లాడుతున్నాను. అయ్యా స్తోత్రం. సిరియా, లెబనాన్, అయ్యా జోర్డాన్, ఈజిప్ట్, అయ్యా గాజా, అయ్యా ఇరాన్ ప్రాంతంలో ఉన్న నాయకులు హృదయం మాట్లాడబోతుంది. యుద్ధమును తండ్రి స్తోత్రము ఆత్మను అయ్యా యుద్ధమును నీ స్టాప్ చేస్తావు తండ్రి. అయ్యా బిల్లును విరగొట్టవచ్చున్నవా దేవుడు అయ్యా. రథములను కాల్చివేసే దేవుడు అయ్యా. ఆయుధం ద్వారా కాదు అయ్యా మాట్లాడి ప్రతి విషయముకి సమాధానం తీసుకురావాలి. ఆయుధము కాదు అయ్యా స్తోత్రమై సమాధాన మాట అయ్యా వచ్చునుగా అయ్యా స్తోత్రమయ్యా. ఈ సమస్య నిమిత్తము అయ్యా స్తోత్రమయ్యా లాభం సంపాదించడానికి ఆశిస్తున్న ప్రతి దేశం యొక్క తలము చెదిరిపోమనుగాక. యేసయ్యా చైనా చేతికి సమర్పిస్తున్నాము. అయ్యా రష్యా చేతికి సమర్పిస్తున్నాము తండ్రి. అయ్యా స్తోత్రమయ్యా అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చేతికి సమర్పిస్తున్నాము. ఏషియన్ కంట్రీస్ చేతికి సమర్పిస్తున్నాము. వెస్టర్న్ కంట్రీస్ చేతికి సమర్పిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో మేము సమాధానం పలుకుచున్నాము. పరిశుద్ధాత్మ పరలోకపు తండ్రి ఈ సమయం చేతికి సమర్పిస్తున్నాం. అయ్యా నీ రాజ్యం మా దేశంలో ప్రకాశించాలి. నీ సమాధానం ప్రతి దేశంలో రావాలి. అదే మా వాంఛ కోరిక. నీ రాజ్యం మా దేశంలో బయలుపరచాలని అన్ని ఆటము కొట్టివేయబడదు కాక తండ్రి. నీ పరిశుద్ధస్థంలో సమర్పిస్తున్నాను. ప్రార్థనకి జవాబు వచ్చినందుకు వందనాలు చేస్తున్నాను. స్తుతి పరిశుద్ధ ఆమేన్.